బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఈరోజు ఉదయం నందినగర్లోని నివాసం నుండి అసెంబ్లీకి చేరుకున్నారు కేసీఆర్. ఈ సందర్భంగా మాజీ సీఎంకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ఆపై కేసీఆర్ను ఎమ్మెల్యే తోడ్కొని సభకు వెళ్లారు. కేసీఆర్ వెళ్లిన కాసేపటికే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మిగతా సభ్యులందరికంటే ముందుగానే కేసీఆర్ వెళ్లి తన చైర్లో కూర్చున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ హాల్లోకి రాగానే కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. అలానే సీఎం తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. ఆపై సభ ప్రారంభం కాగానే కొద్దిసేపు మాత్రమే సభలో ఉన్నారు కేసీఆర్. తర్వాత హరీష్ రావుతో పాటు బయటకు వచ్చారు. అనంతరం అసెంబ్లీ నుండి తిరిగి నందినగర్ నివాసానికి గులాబీ బాస్ వెళ్ళిపోయారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. ఫోన్ ద్వారా భవిత, చెప్పండి, కేసీఆర్ ఉండి వచ్చి మమ అనిపించుకుని వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? మరి అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళి కరచాలనం చేయడాన్ని ఏ రకంగా చూడాలి? మరి ప్రజల్లోకి ఇది ఏ రకంగా వెళ్ళే అవకాశం ఉంది? రేపొద్దున కేసీఆర్ మళ్ళీ సభకి హాజరయ్యే అవకాశం ఉందా? ఈ రోజు నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 4 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గతంలో ఏదైతే బడ్జెట్ సమావేశాలకు హాజరైనటువంటి కేసీఆర్ అదే రోజు సభ ప్రారంభం కావడము ఒక 2-3 నిమిషాలు మినహాయించి ఎక్కువసేపు కూడా సభలో లేరు. అయితే మళ్ళీ వెంటనే సభలో అంటే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి హాజరైనట్టుగా సంతకం చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇదే కంటిన్యూ అవుతూ వస్తుంది గత 2 సంవత్సరాల నుంచి కూడా. అయితే ఈ రోజు కూడా అదే విధంగా సేమ్ సీన్ రిపీట్ అయిందని చెప్పాలి. సభా సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఒక 5 నిమిషాల ముందు కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. తర్వాత సమావేశం ప్రారంభమైన తర్వాత జాతీయ గీతం ఆలపించిన తర్వాత సభలో సంతాప ప్రక్రియ ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఒకరి సంతాపం కూడా ప్రక్రియ పూర్తి కాక ముందుకే సభ నుంచి మరొకసారి తిరిగి కేసీఆర్ వెళ్లిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అయితే అందరూ భావించినట్టుగానే కేసీఆర్ కేవలం హాజరు చేసుకోవడానికి సభకు వస్తారు, తర్వాత వెళ్ళిపోతారు అన్నట్టుగానే అదే సీన్ మళ్ళీ రిపీట్ చేశారు కేసీఆర్. అయితే ఈ రోజు మాత్రం సభకు రావడానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే ఈసారి మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ అన్ని సమావేశాలు అంటే సభకు సంబంధించినటువంటి చర్చకు హాజరవుతారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఈ సమావేశాలకు హాజరు కావడానికి నిన్ననే ఫామ్ హౌస్ నుంచి కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నిన్నే కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం నందినగర్ నివాసం నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చారు. ఆ అసెంబ్లీకి సంబంధించినటువంటి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హాల్ కి సంబంధించి ఆ హాల్లో వెళ్ళి కాసేపు కూర్చుని దాని తర్వాత అసెంబ్లీ హాల్లోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అయితే అసెంబ్లీ హాల్లో వెళ్ళిన తర్వాత సమావేశాలు ప్రారంభమైన తర్వాత కొంత ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ జనగణమన ఆలాపన అయిపోయిన తర్వాత కూర్చున్నటువంటి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి అంటే షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటు ఉన్నటువంటి మంత్రులందరూ కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చారు. దాని తర్వాత కేసీఆర్ యొక్క యోగక్షేమాలు అడిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు అదైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత కేసీఆర్ కొంత అనారోగ్యానికి గురి కావడము, అప్పుడు కింద పడి కాలు విరగడము, ఇలాంటి సిచ్యువేషన్స్ చోటు చేసుకోవడం. దాని తర్వాత కంటిన్యూస్ గా కేసీఆర్ అప్పుడప్పుడు కూడా యశోద హాస్పిటల్కి వెళ్ళి తన యొక్క హెల్త్ చెకప్ ని చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఇటు రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులందరూ కూడా వారి యొక్క ఆరోగ్యం గురించి ఎలా ఉంది అని చెప్పేసి అడిగి తెలుసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఇంతలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడం, కానీ ఇతరత్ర మంత్రులందరూ ఇచ్చిన దానికంటే కొంత గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అయితే ఆ నేపథ్యంలోనే ఎందుకు ఇంత గట్టిగా ఇస్తున్నారు, ప్రేమతో ఇస్తున్నారా లేదంటే కోపంతో ఇస్తున్నారా అనేటువంటి కామెంట్ కూడా కేసీఆర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొంత అక్కడ ఇలాంటి సన్నివేశాలు మాత్రం కొంత మంచి సాంప్రదాయానికి తీసాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ బయట అంటే ఇతరత్ర రాజకీయ అంశాలకు సంబంధించి ఇద్దరు కూడా ప్రత్యర్థులు, ఒకవైపు అధికార పక్షం, మరొక వైపు ప్రతిపక్షం, గతంలో ఉన్నటువంటి సీఎంగా ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అలాంటి సిచ్యువేషన్ స్టోర్ చేసుకోవడం అనేది కొంత మంచి పరిణామాలకే దారి తీసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భవిత.